తోడండి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి ఆయనకి వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు మరొకసారి లెవెలో దేవుడు వాక్యాన్ని బోధించుటకు వాక్యాన్ని మీకు నా నోటి ద్వారా బయలుపరచడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మనం దేవుని ఆరాధించుకొని దేవుని వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మా అందరితో ప్రభా మాట్లాడి మాకు జీవము గల వాక్యమును దయచేయమని నజరేయుడైన యేసు పుణ్యనామం పెట్టతి వినమ్మగడిగి పొందుకునిచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టముగా, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, స్పష్టంగా నీతోని నాతోని మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినగలిగిన దేవుడు, ఆయన చూడగలిగిన దేవుడు, నడిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. గనక ఈరోజు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడో ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఈరోజు దేవుడు మనతో వాక్యాలతో పంచుకుంటున్నాడో మనం చూసుకున్నట్లయితే, ఈరోజు మనుషులు చేసే సహాయం అంట వ్యర్థము. దేవుడు చేసే సహాయము కంటికి కనిపించదు, హృదయానికి గోచరింపదు. ఎందుకంటే దేవుడు చేసే అద్భుతమైన కార్యములు ఎలాంటివో మనందరికీ తెలుసు, ప్రియ సహోదరి సహోదరుడు. ఎందుకంటే క్రైస్తవులు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు చేసే మేలులు, మనుషులు చేసే మేలులు మనందరికీ తెలుసు. ఎందుకంటే మనుషులు ఏం చేస్తాడు? తన మెప్పు కోసము, గొప్ప కోసము, పేరు కోసము, ధనము కోసము, ప్రఖ్యాతి కోసము సహాయం చేస్తాడు. కానీ దేవుడు చేసే సహాయం అంట ఎక్కడ కనిపించదట. ఎందుకంటే మన హృదయంలోనూ కనిపిస్తుంది. ఎలాగంటే మన దేవుడు అంటాడు, మనుషులు చేసే సహాయం వ్యర్థము. ఎందుకంటే ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనకి చేసే సహాయము ఎంత అనిసంటే మనము చెప్పలేము. అయితే ఎంత సహాయం మనకు చేశాడు అనేది మనము చెప్పలేనంత సహాయం మనకు చేశాడు. ఎందుకు అనుకున్నారు? మన కొరకు ఆయన కలువరి శిలువపై బలియాగమయ్యాడు. ప్రియ సహోదరి సహోదరా, మన కోసం ఎవరండి ప్రాణం పెడతారు? మన కోసం ఎవరండి రక్తాన్ని కారుస్తారు? మన కోసం ఎవరండి శరీరాన్ని నలగొట్టుకుంటారు? తల్లి నవమాసాలు మోసే రక్తాన్ని పంచి కనినా సరే మన కొరకు రక్తాన్ని కాచి అమూల్యమైన రక్తము ద్వారా మన పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన పరలోకం నుండి ఏతించి వచ్చిన మహానీయుడు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనలు 108వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసుకున్నట్లయితే, మనుషులు సహాయము వ్యర్థము, మనుషులు సహాయము వ్యర్థమంట. ఏటని చెప్తున్నాడు ఇక్కడ? మనుషులు సహాయము వ్యర్థము. ఎందుకు మనుషులు సహాయం వ్యర్థం అంటే, ఆ కింద వచనంలో, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మనము ఏ విధంగా అంటున్నామంటే, శత్రువులను జయించడానికి ప్రభువా నీవు మాకు సహాయము చేయము. శత్రువులు అంటే ఎవరండి? లోకము శత్రువులండి. మనతో పోరాడుతూ ఉంది లోకము. ఏ విధంగా పోరాడుతుందంటే, క్రీస్తుని నువ్వు వెంబడించుకు, లోకానుసారముగా చూడు, ఈ లోకమంతా చూడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కూడా లోకము అపవాది వచ్చి లోకాన్ని చూపించి, ఈ లోకం ఎంత అందముగా ఉందో, ఎంత సుందరముగా ఉందో, దానికి నీకు దాసోహమవు, నాకు దాసోహం అయితే నీకు ఇస్తాననేసి చెప్పింది. కానీ ఆ లోకాన్ని సృజించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అల్లో దేవుణ్ణి మనము మర్చిపోయే లోకాన్ని మనం పూజిస్తూ ఉన్నాం, ప్రియ సహోదరి సహోదరు. అందుకే శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము సూర్య కార్యములు జయించదము. మా శత్రువును అనగదొక్కవాడు ఆయనే. ఇక్కడ ఏ విధంగా అనాలంటే, మనము శత్రువులను, ఈ లోకాన్ని జయించడానికి, అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో శ్రమలు
ఆయనను నేను జయించి ఉన్నాను గనుక మీరు జయించండి. ఎందుకు ఆయన జయించాడు, ఏ విధంగా జయించాడు అని మనము చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వాక్య భాగములో మనము చూసుకున్నట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము మనము చూసుకున్నట్లయితే 13-14లో అందుకు మోసే భయపడకుడి, మోసే అంటున్నాడు అందుకు భయపడకుడి. ఎందుకు అంటే మన శత్రువులను జయించేవాడు ఆయనే. అంటే నాకు శత్రువులను లోకమును జయించడానికి శక్తినివ్వయ్యా, బలాన్నివ్వయ్యా అనేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మోసే మనతో అంటున్నాడు శత్రువులను జయించమని ఏ విధంగా అంటున్నాడంట. అందుకు మోసే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు చేసే మేలును మీరు ఊరక నిలుచుని చూడండి. అంతేగాని మీరు ఏ బల్లెము పట్టుకోని అవసరం లేదు, ఏ ఖడ్గము పట్టుకోని అవసరం లేదు, ఎటువంటి తుపాకీ బల్లెలు ఏది మీరు పట్టుకోని అవసరం లేదు. మీరు ఊరక నిలుచుని చూడండి. ఆ నిలుచుని చూసినప్పుడు ఆయనను స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి. అంతే చాలు, ఆయన మీ పట్ల కార్యము చేస్తారా. కిందను చూసుకున్నట్లయితే మీరు నేడు చూసిన ఐగుప్తులను మీరు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు చూసిన ఐగుప్తులను మరి మీరెన్నడూ కూడా చూడరు. ఎందుకంటే ఈ రోజు ఐగుప్తు దేశం నుంచి మనల్ని విడిపించాడు. ఇశ్రాయేలు జనాంగానందరినీ విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళినప్పుడు ఎదురుగా సముద్రము, వెనకాతల ఫరో సైన్యము. ఆ ఫరో సైన్యాన్ని చూసి మోసేతో అంటున్నారు, మోసే మమ్మల్ని సైన్యముతో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఎదురుగా సముద్రం ఉంది, మమ్మల్ని సముద్రంలో పడవేయడానికి నువ్వు మమ్మల్ని తీసుకొని వచ్చావా అని అంటే మీరు యెహోవా చేసే కార్యములను మీరు ఊరక నిలుచని చూడండి. ఎందుకంటే ఈరోజు చూసే ఈ ఫరో సైన్యాన్ని మీరు ఇంకెన్నడూ చూడరు. మీరు యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకనే యుండుడి అని ప్రజలతో చెప్పుచున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలతో, ఏ ప్రజలతో అండి? దేవుని నమ్మిన, దేవుని ఎరిగిన, దేవుని విశ్వాసులమైన మనతో చెప్తున్నాడండి. ఈరోజు మనుషులు చేసే సహాయం వ్యర్థము, కానీ దేవుడు చేసే సహాయం అంట కంటికి కనిపించు. ఎందుకంటే దేవుడు చేసే అద్భుతమైన కార్యములు, మేలులు గొప్పవండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా ఉన్నామంటే లోకాన్ని జయించలేకపోతున్నాము, శరీరాన్ని జయించలేకపోతున్నాము, నేత్రాన్ని జయించలేకపోతున్నాము, నోరుని జయించలేకపోతున్నాము, మన చేతిని కాలుని మనం జయించలేకపోతున్నాము, మనకిచ్చిన దేవుడిచ్చిన సౌందర్యాన్ని మనం జయించలేకపోతున్నాము. ప్రియ సహోదరి, అందుకే ఈరోజు నీవు దేవుడు చేసే మేలును ఊరక నిలుచుని చూడండి. అందుకే మీరు ఈ లోకాన్ని ఏ విధంగా అంట దేవుడు వలన మనము సూరకార్యములను జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు నీవే. ఎందుకంటే మా శత్రువులు ఎవరంటే మన శరీరమే మొట్టమొదట మనకి శత్రువు. ప్రియ సహోదరి, శత్రువుని అంటే మన శరీరాన్ని మనము జయించినట్లయితే పరలోక రాజ్యానికి మనము జయించిన వారం అవుతాం. ఎందుకంటే శరీరాన్ని జయించకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళము. నమ్ముచున్నాము, మనము బ్రతుకుచున్నాము, కానీ నీవు మృతుడివే. నీవు జీవిస్తున్నావు కానీ నీవు మృతుడివే. కానీ నేను క్రీస్తులో జీవిస్తున్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను, ఆయన మార్గంలో నేను నడుచుతున్నాను అని మనం ఎప్పుడు చెప్తామని అంటే దేవుని వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే దేవుడు మన పట్ల శూర కార్యములు చేస్తాడట. అందుకే దేవుడు అంటున్నాడు మనతో పాటు చక్కగా మనతో చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే 106వ అధ్యాయము 9వ వచనములో చూసుకుంటే ఆయన తన నామమును బట్టి రక్షించును. ఎవరి నామాన్ని బట్టి అండి? మన నామాన్ని బట్టి కాదండి, మన అధికారుల నామాన్ని బట్టి కాదండి, సేవకుల నామాన్ని బట్టి కాదండి, మన తల్లిదండ్రుల నామాన్ని బట్టి కాదండి. ఆయన నామాన్ని బట్టి మనల్ని రక్షిస్తాడంట. ఆయన నామాన్ని బట్టి మనల్ని రక్షిస్తాడండి. ఎందుకంటే ఆయన నామము ఘనమైన నామం, ఆయన నామము మహిమగల నామం. ఆయన నామానికే తప్ప మరి నా నామానికి మహిమ కలగడానికి దేవుడు
ఒప్పుకోడు. అంత గొప్ప నామాన్ని తప్ప మనముగాను మహిమపరుచుకోవాలి అని ఆశపడతా ఉన్నా మా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఆయన ఎర్ర సముద్రమును గద్దించగా అది ఆరిపోయిందండి. ఎర్ర సముద్రాన్ని గద్దించిన ఆరిపోయింది, 2 పాయలుగా విడిపోయింది. 6 నెలలలో ఇశ్రాయేలు జనాంగాన్ని సముద్రం నుండి వేరే అవతల ఒడ్డుకి చేర్చి అదే సముద్రములోని ఫరో సైన్యాన్ని నాశనము చేసి, మరి ఇంకెన్నడూ కూడా చూడను మీరు ఈ జనాంగాన్ని అన్నప్పుడు ఆ జనాంగాన్ని సముద్రములో, ఎందుకంటే వాళ్ళు కూడా ఇశ్రాయేలు కూడా సముద్రంలో నడిచి వెళ్తున్నారు, 6 నెలల మనము కూడా నడిచి వెళ్దాము అని వీరు ఎప్పుడైతే సిద్ధపడి వచ్చారో, ఇశ్రాయేలు జనాంగాన్నందరినీ కూడా ఒడ్డుకు చేరిన తర్వాత మళ్ళీ యథావిధిగా సముద్రము మళ్ళీ 2 పాయలు కలుసుకున్న వెంటనే అక్కడ జనాంగ 2 నీళ్లు వారి శత్రువును ముంచి వేసును. నీళ్ళంటే ఏం చేశాడ దేవుడు? ఆయుధము పట్టలేదండి. నన్ను గాని ఆయుధం పట్టనవ్వలేదు, ఆయన కూడా ఆయుధం పట్టలేదు. ఒక్క నోటి మాటతోనే సముద్రాన్ని వేరు చేశాడు, మళ్ళీ సముద్రాన్ని కలిపేశాడు. ఎందుకంటే సముద్రాన్ని వేరు చేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుడి బిడ్డలైన మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్లాడు. ఎప్పుడైతే మనలను అరణ్య అగ్నిలోనికి పడివేయాలని మన కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మన శరీరమైనా సరే ఆరని అగ్నిలోనికి, సముద్రములోనికి, అందుకే ఎక్కడ అన్నారంట, నీళ్లు వారిని శత్రువులను ముంచివేసును, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కీర్తి గానము చేసిరి. ఎందుకంటే ఆయనట కీర్తించి గానపరిచారు, గణముతోని కీర్తించారు, మహిమపరిచారు. ఎందుకంటే ఆయన కార్యములు చూశారు, ఆయన మేలులు చూశారు. పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దేవుడు ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే నిజమైన కాపరి, ఆయన తప్ప మనకి ఈ లోకములోను దేవుడు అనేవారు అనేక మంది ఉన్నా సరే, నిజమైన దేవుడు, నిజమైన క్రీస్తు, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే దేవుని వలన మేము సూర్య కార్యములు జయించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఎంతో గొప్పగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి, సహోదరు. అందుకే మనల శత్రువులను అనగదొక్కువాడు ఆయనే తప్ప మనము కాదండి. మనము కాదు, మన పట్ల, మన వలన మనకి జయాన్ని ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్య భాగములోనే మనము చదువుకున్నాము. ఎందుకంటే మనము వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని విశ్వసించి, వాక్యము ద్వారా మనము ప్రయాణించినట్లయితే పరలోక రాజ్యానికి నీవు నేను వెళతాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, అందుకే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు చేసే సహాయం వ్యర్థమంట. మనుషులు ఏం చేస్తారు? ఈరోజు సహాయం చేస్తారు, రేపు ఆ సహాయం పొందడానికి చేస్తారే తప్ప నీ కొరకు వారు శాశ్వతమైన ప్రేమతో వాళ్ళు ప్రేమించరండి. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎందుకంటే ఆయన పరలోకాన్ని నుంచి భూమికి వచ్చి శరీరధారిగా ఉండి ఆయన 2 చేతులను చాపి కల్వరి శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఎవరండి మన కొరకు ప్రాణం పెడతాడు? అందుకే మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు చేసే సహాయం వ్యర్థము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనుషుల కోసం ఎదురు చూస్తున్నావా? ఈరోజు మనుషుల కోసం నీవు ఎదురు చూస్తున్నావా? అయితే ఈరోజు నువ్వు విడిచిపెట్టేసే దేవుని వైపు చూడు, పరలోక రాజ్యం వైపు చూడు, పరలోకమందున్న దేవుని వైపు చూడు. ఆయన తప్ప మనకి ఎవరు కూడా సహాయం చేయలేరు. ఆయన తప్ప మనకి ఎవరు కూడా ఎటువంటి రక్షణ లేదు. మనము అనేవారు ధనం ఉన్నంత వరకు, ఆస్తి ఉన్నంత వరకు, ఐశ్వర్యం ఉన్నంత వరకు, ఒక పేరు ఉన్నంత వరకు తప్ప మన దగ్గర బెల్లం ఉన్నంత వరకే చీమలు. కానీ మన జీవం ఉన్నంత వరకు దేవుని మహిమపరిచినట్లయితే మన ఆత్మ దేవుని వద్దకి నుంచి వచ్చింది కనుక మన ఆత్మ దేవుని వద్దకి చేరడానికి మొట్టమొదటి మార్గం ఎవరంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఇంకెవ్వరి నామములో, ఏ నామములో కూడా నా తండ్రి వద్దకు చేరడని ఆయన పూర్వకముగా చెప్పిన ఏకైక దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన మాటలకు మనము విధేయులమై ఈరోజు మనము
మనుషుల కోసము, సహాయం కోసము చూడక ఎదురు చూద్దాం. ఎవరి కోసం అంటే ఆ దేవాది దేవుడి కోసం మనం ఎదురు చూసే వారిగా ఉందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవ, ఈరోజు నాతో మాతో మీరందరితో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభు. అవును తండ్రి, మనుషులు చేసే సహాయం వ్యర్థం, నీవు చేసే సహాయము కంటికి కనిపించదు ప్రభు. ఇశ్రాయేలు జనాంగాన్ని పరో సైన్యం నుండి, ఎర్ర సముద్రం నుండి తండ్రి నాయన నీవు విడిపించి అదే నీళ్లలో నుంచి ప్రభు నాయన పరో సైన్యాన్ని అంతమందించి ఇంకెన్నడు మునిపెన్నడు చూడరు అని చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన వాగ్దానకర్తవి తండ్రి. వాగ్దానం ద్వారా నీవు నడిపించి వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చినట్లు మమ్మల్ని కూడా నీ రాకడ పర్యంతము కూడా నీ సన్నిధిలో మేము ఉండి ఎత్తబడే బిడలుగా మమ్మల్ని ఉంచుమని దయచేయమని, నీ కృప దయచేయమని అవ్వ తండ్రి. నేను ఉక్రెయిన్ దేశం కూడా కాపుదల నుంచి నడిపించమని, ప్రతి సంఘ సరిహద్దులను విశాలపరచమని తండ్రి. నేను నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను, కుటుంబాన్ని, పరిచర్య చేస్తున్న వారిని, నేను సువార్త ప్రకటిస్తున్న వారిని, అనేక మందిని కూడా నీ నామాన్ని మహిమఘనంగా ఉండులా నీ కృపా కనికరము దయచేయమని నజరేయుడైన యేసు పుణ్యనామపేట అతి వినయముగా అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.